కానీ అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు, ఒక 10 మంది పిల్లలు, వీళ్ళందరూ కొట్టుకోకుండా అసలు మీకు ఎలా కుదిరింది? ఈ కూర ఎందుకు చేసావు, ఈ కూర బాగాలేదు, నాకు ఆ కూర కావాలి, రేపు ఆ కూర చెయ్యి. మేమున్నాం ఇప్పుడు హైదరాబాద్లో, మా పిల్లలు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. వెళ్ళాం ఇద్దరము, మనము కలిసి కూర్చుందాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి ఈ సమస్య పరిష్కారం చేసుకుందాం అన్న ప్రసక్తే లేదు. ఎందుకు వచ్చిందంటారు ఆ గ్యాప్? ఇప్పుడు అమెరికా తెగ పంపేసేవాళ్ళు పిల్లల్ని, అప్పో సొప్పో చేసి పిల్లల్ని. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అంటే చాలా గొప్ప. ఇప్పుడిప్పుడు అమెరికా నుంచి కొంచెం ఇండియా వచ్చే జనాల సంఖ్య కూడా పెరుగుతోంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. మన ధాత్రి ఎక్స్క్లూజివ్ పెద్ద బాల శిక్ష రాజీపణి రాజేశ్వరి గారితో ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఒక టాపిక్ మాట్లాడదాము. అమ్మ, ఇప్పుడు నాకు మామూలుగా మా ఇంట్లో అయితే మేమిద్దరం అనమాట, నేను ఒక కూర చేయమంటే మా వాడు ఇంకొక కూర తింటా అంటాడు. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఎవరికి చేయాలరా, ఇది ఒక దాని మీద ఉండొచ్చు కదా, ఎన్నని చేస్తాను నేనైనా అనే కాన్వర్సేషన్ అనమాట. ఇక్కడ తిప్పి కొడితే 4 ఉంటారు ఇంట్లో. కానీ అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు, ఒక 10 మంది పిల్లలు, అన్నలు చెల్లెలు పిల్లలు, వీళ్ళందరూ కొట్టుకోకుండా అసలు మీకు ఎలా కుదిరింది? వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా ఒప్పించి ఒక కూర దగ్గర తీసుకొచ్చేవాళ్ళు? పూర్వం అసలు ఇలా ఇష్టాలు అనేవి లేవు చాలామందికి. ఆ రోజుల్లో నాకంటూ ఇది ఇష్టము, నా ఇష్టమే జరగాలి, నేను అడిగిన కూరే చేయాలన్న ఫీలింగ్ లేదు. పెద్దవాళ్ళు ఏదో ఒకటి వండి పెట్టేసేవాళ్ళు, పెట్టేసింది తినడమే తెలుసు. చాయిస్ లేదు అక్కడ అసలు. ఆ మైండ్ సెట్టే అలా ఉండేది, అందరికీ అలాగే ఉండేది. ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ నా ఇష్టము, నాకు ఇదే తినాలనుంది, నా కోరిక. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే జొమాటోలు, స్విగ్గీలు వచ్చిన తర్వాత నేను స్విగ్గీ కార్డు ఇచ్చుకుంటా అనే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. కానీ ఆ రోజుల్లో అభిప్రాయాలు లేవు, అభిప్రాయ భేదాలు లేవు. అభిప్రాయమే లేదే చాయిస్ ఇవ్వలేదని మీరు అప్పుడు ఫీల్ అయ్యే వాళ్ళు? అసలు ఫీలింగ్ తెలీదు, చాయిస్ అనేది ఒకటి ఉంటుందని తెలీదు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మా అమ్మమ్మ గారు ఊరు వెళ్తే మా తాతయ్య గారు కూరల బుట్టలోంచి కూరలు ఏరి అక్కడ పెట్టేవారు. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అన్నీ ఉన్నాయనుకో, అందులోంచి ఆ రోజు ఏం వండాలో కూర తీసి ఆయన అక్కడ పెడితే అది ఆవిడ ఉండేది. అంతే. ఆవిడ నేను తీసుకోలేనా అన్న థాట్ ఆవిడకి లేదు, అసలు లేదు. ఉండి రాకపోవటం కాదు, లేదు అసలు ఆవిడకి. జనరేషన్ మారి మా అమ్మ రోజులు వచ్చాక మా అమ్మకి ఆ థాట్ వచ్చింది. ఆవిడంతటా ఆవిడ బుట్టలోంచి కూర తీసుకుని వండలేదా, నువ్వే ఏరివ్వాలా, నువ్వు ఇస్తేనే ఆవిడ వండాలా అన్న థాట్ ఈవిడికి వచ్చింది. అంటే జనరేషన్ మారింది కదా, ఆలోచన విధానం ఈవిడికి మారి ఈవిడ తిట్టేది తల్లిని. ఎందుకు ఆయన రోజు తీసిస్తాడు, నేను తీసుకుంటానంటే నువ్వు ఎందుకు చెప్పలేవు, నువ్వు తీసుకుని నువ్వు వండలేవా, ఆయన ఇస్తే కానీ నీ చేత కదా అని అడిగేది. అయితే ఆవిడేమనేది అంటే అవును అనుకునేది కాదు ఆవిడ. పోన్లేవే, నాకు పనే తగ్గింది కదా, ఆయన ఏరి అక్కడ పెట్టేస్తే అయిగా వండేస్తే పోయే, మళ్ళీ వెళ్ళడం కూరల బుట్టలోంచి అన్ని ఏరి కూడా నాకెందుకు ఈ తలనొప్పి అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉండేది తప్ప ఈ రివర్స్లో లేదు. నేనెందుకు తీసుకోకూడదు, నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా, ఇలాంటి థాట్స్ లేవు. లేకపోగా ఎవరైనా చెప్తే కూడా ఆ థాట్ వచ్చేది కాదు. ఆయనే తీసిచ్చాడు కదా, ఆయనే చెప్తున్నాడు కదా, నాకెందుకు అన్న ఆ భావన వాళ్ళల్లో అంతే ఉండేది. అలాగే ఇవాళ ఈ కూర వండింది అంటే 10 మంది పిల్లలున్నా అలా పడేసి కంచాలు పెట్టేస్తే తినేయడమే. కానీ ఈ కూర ఎందుకు చేసావు, ఈ కూర బాగాలేదు, నాకు ఆ కూర కావాలి, రేపు ఆ కూర చెయ్యి అనే ఒక స్వతంత్ర భావము అనేది లేదు ఆ రోజుల్లో. తప్పో రైటో తెలియదు కానీ స్వతంత్ర భావాలు అనేవి లేవు. అంతమంది పిల్లలతో మీకు ఇంట్లో ఏమీ అనిపించేది కాదు. అందరూ హ్యాపీగా ఉండేది. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ, అందరూ కలిసి భోజనాలు చేసి, అందరూ కలిసి ఆడుకుంటూ, గుంపుగా ఆడుకునే వాళ్ళం, గుంపుగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం, గుంపుగా భోజనం చేసేవాళ్ళం, గుంపుగా పడుకొని నిద్రపోయేవాళ్ళం. అంతే. నక్షత్రాలు చూసుకుంటూ, చాప బొంతలు వేసుకుని పడుకుంటే అలా ఆకాశం చూసుకుంటూ నిద్రపోవడమే. ఏసీలు ఉన్నాయా ఆ రోజుల్లో? ఫ్యాన్లే లేవు. ఆ తర్వాత ఫ్యాన్లు వచ్చాయి, ఫ్యాన్లు కూడా లేవు, ఏసీలు లేవు, ఈ దోమల బాధలు కూడా లేవు. ఆరుబయట పంచ వేసు పడుకుంటే దోమలు కుడతాయని బెంగలేదు ఆ రోజుల్లో. ఇప్పుడైతే 4 ఉంటే ఎందుకు అసలు. ఇప్పుడు మేమున్నాం ఇప్పుడు హైదరాబాద్లో, మా పిల్లలు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం అంటే వెళ్ళాం అంతే. ఎందుకు అంటే దాన్ని ప్రత్యేకమైన రీజన్ ఏమి ఉండదు. ఎందుకు హాయిగా మన ఇంట్లో మనం ఉండగా అనిపిస్తుంది. మనం ఇంకో చోటుకి వెళ్ళడం ఎందుకు, వాళ్ళు ఏదో అంటారు, మనం ఏదో అంటాం, ఎందుకు వచ్చిన గొడవలు, ఎవరింట్లో వాళ్ళు ఉంటే పాయే కదా. అప్పుడు అట్లా లేదు, అంతమంది ఉన్నా కూడా అలా లేదు. ఇంకొకటి,
అంతమంది ఉన్న అలా లేకపోవటమే కాదు, ఒకళ్ళ కష్టం వస్తే రెండో వాళ్ళు సర్దుకునేవాళ్ళు, భరించేవాళ్ళు. ఒకళ్ళకి డెలివరీ అయితే ఆ 10 రోజులు ఆవిడ నా పురిటిగేదని ఒక గది వేరే పెట్టి అక్కడ పెడితే వీళ్ళందరూ బయట ఉంటే ఈ వంట చేయడం, ఆవిడకి అందించడం, ఆవిడకి భోజనాలు పెట్టడం, కష్టమైన సుఖమైన అందరూ కలిసి షేర్ చేసుకునేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీలో గొప్పతనం ఏంటంటే మనుషుల మధ్యన బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు లేవు. ఇప్పుడు మనుషులు దూరం అయిపోయారు, అభిమానాలు దూరం అయిపోయాయి, అన్నీ దూరం అయిపోయాయి, ఏదీ లేదు. అయ్యో ఫోన్ వచ్చింది అనుకో, అయ్యో అలాగా, అంతే బస్. సరే, ఇప్పుడు మనం జాయింట్ ఫ్యామిలీస్ గురించి వచ్చాం కాబట్టి ఈ రోజు మనం జాయింట్ ఫ్యామిలీస్ వర్సెస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ టాపిక్ మాట్లాడదాము. ఇప్పుడు నన్ను తిట్టకూడదు, మళ్ళీ మీకు ముందే చెప్పేస్తున్నాను. అయితే మనకి ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరికొకరికి అడపదడప ఒక ఉద్యోగం వచ్చేది, అది కొంచెం 30-40 కిలోమీటర్ల దూరంలో ఉండేది, వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎవరో ఒకరు రేర్ గా. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఓకే ఇక్కడే ఉన్నాం, ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్ లోనే ఉంటాము, కానీ ఒకవేళ ఉద్యోగం వస్తే వాళ్ళు అట్లా గండిపేట దగ్గర ఒకరు, నిజాంపేట దగ్గర ఒకరు, అయినప్పటికీ కలిసి ఉండాలి, ఇంత జర్నీ చెయ్యాలి అని ఎవరు అనుకోవట్లేదు. వీళ్ళు ఫ్యామిలీ అటు షిఫ్ట్ అయిపోదామనో, లేకపోతే వీళ్ళు ఇక్కడ ఆగిపోదామనో, మేమే వస్తాం లేరా మీరు వెళ్ళండి అక్కడ ఇంకో ఇల్లు పెట్టండి అని ఇలా అయిపోతుంది. అంటే వీళ్ళు కూడా పెద్దవాళ్ళలాగే వెనక్కి వెళ్ళిపోతున్నారు, పిల్లలు కూడా మేము పిల్లలం అన్నట్టు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ గ్యాప్ పిల్లలు కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకు వచ్చిందంటారు ఆ గ్యాప్? ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ గ్యాప్ మనకి? అది ఎందుకు వచ్చింది అని అంటే, స్వేచ్ఛ, స్వతంత్రం, ఈ రెండే. అంతేనా? పిల్లలు కూడా, పిల్లల దగ్గరికి వెళ్ళడానికి పెద్దవాళ్ళు కూడా మన స్వేచ్ఛ వదులుకొని మనం ఎందుకు పోవడం. అలాగే పిల్లలు పోనీ వచ్చి 2 రోజులు సెలవులు వీకెండ్స్లో రావచ్చు కదా, ఎందుకు వచ్చింది? ఏదో ముసలాళ్ళు వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు కదా, మన దాన్ని మనమే ఉందాం అని పిల్లలు అనుకుంటున్నారు, మన దాన్ని మనమే ఉందాం అని పెద్దలు అనుకుంటున్నారు. ఈ 2 జనరేషన్ మధ్యన గ్యాప్ అలా వచ్చేసింది. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఫిక్సెడ్, నా అభిప్రాయాలు నావి ఫిక్సెడ్. ఈ అభిప్రాయాలు వీళ్ళతో కలవు, వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళతో కలవు, మారే ఉద్దేశాలు లేవు. అసలు పూర్వం అభిప్రాయం అనేది లేదు పిల్లలకి. మెయిన్ ఏంటంటే పూర్వం ఒక అభిప్రాయం అన్నది లేదు. 2 జళ్ళు వేస్తే నాకు 2 జళ్ళు వద్దు, 1 జడే కావాలి, లేదా 1 జడ వేస్తే నాకు వద్దు 2 జళ్ళే కావాలి అని అడగడం ఆడపిల్లలకు తెలియదు. అసలు తెలీదు, అడగాలనే తెలియదు. అసలు అడగాలని తెలియనప్పుడు ఇంకా విమానం మోత మోగే అవకాశమే లేదు కదా. వాళ్ళు ఏదేస్తే అదే వేసుకోవడం, వెళ్ళిపోవడం, అంతే. అంతే తప్ప ఒక స్వతంత్ర భావము అన్నది లేదు ఆ రోజుల్లో. కావాలి అయినా పెద్దవాళ్ళు చేయలేదని కదా, అసలు ఆ భావనే లేదు వీళ్ళకి. పండగ వస్తే ఏదైనా వాళ్ళు కుట్టిస్తే అది వేసుకోవడమే కానీ నాకు ఈ డిజైన్ వద్దు, నాకు ఈ కలర్ వద్దు అనే ఇష్టాలు లేవు. నాకు 40 ఏళ్ళు వచ్చే వరకు మా అమ్మగారే చీరలు కొన్నారు నాకు. ఆవిడ కొనిస్తే కట్టుకోవడమే తప్ప ఈ పువ్వు బాగాలేదు, ఆ ప్రింట్ బాగాలేదు, ఈ కలర్ బాగాలేదు అన్నది తెలీదు. 40 ఏళ్ళకు కూడా ఇంకా కొనేదే. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత, రాజమండ్రి షిఫ్ట్ అయిన తర్వాత ఆవిడకి ఆ ఊరు కొత్తది అయిపోయి బజార్లు అవి తెలియక, అమ్మ నువ్వు వెళ్ళి తెచ్చుకో, నేను డబ్బులు ఇస్తాను, నాకు తెలీదు, అంత దూరాలు వెళ్ళలేను అంటే అప్పుడు నేను వెళ్ళి కొనుక్కోవడం మొదలెట్టాను. నాకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు కానీ చీరలు కొనుక్కోవడం మొదలెట్టాను. మా అమ్మాయి 40 ఏళ్ళు రాకుండానే, అమ్మ పీచ్ మిఠాయి రంగు కొన్నావేంటి, బ్లాక్ బోర్డ్ లాగా కొన్నావేంటి అంది. ఎందుకంటే జనరేషన్ మారేటప్పటికీ అభిప్రాయాలు మారుతున్నాయి, ఇష్టాలు మారుతున్నాయి. ఇష్టాన్ని స్వతంత్రంగా స్వేచ్ఛగా చెప్పే అవకాశాలు వచ్చాయి. పూర్వం చెప్పేవాళ్ళు కాదు. ఒకవేళ కర్మంజాలక నేను ఎప్పుడైనా మా అమ్మగారి చీరలు కొనేటప్పుడు చెప్పాను అనుకో, అమ్మ ఈ కలర్ మరీ లైట్గా ఉంది, ఈ కలర్ అంత బాగాలేదే, లేదా నాకు ఈ లైట్ కలర్ బాగుంది అన్నాను అనుకో, ఆవిడ వెంటనే లైట్ కలర్ మాపాగదమ్మా అనేది నాకు బాగా గుర్తు. నేను 40 ఏళ్ళు వచ్చాయి, నేను ఎవరు ఏడాది పిల్లన కింద పడి రుద్దేయడానికి మాసిపోతుందా, ఇదేమన్నా మట్టి ఇల్లా అంటే లైట్ కలర్ మాపాగదమ్మా, చక్కగా ఈ రంగే బాగుంటుంది అనడం వల్ల నాకు ఇప్పటికీ ముదర రంగులు అలవాటైపోయి డార్క్ కలర్ చీర కట్టుకుంటే తప్ప లైట్ కలర్ చీర కట్టుకుంటే వెలిసిపోయినట్టే అనిపిస్తుంది. మాసిపోతుంది, టెన్షన్ వెలిసిపోయినట్టే అనిపిస్తుంది. ఇప్పటికీ లైట్ కలర్ చీరలు నప్పవు, ఎందుకంటే మొదటి నుంచి అది అలా అలవాటు అయిపోయింది అంతే. అంచేత వాళ్ళు చెప్పడం వీళ్ళు వినడమే తప్ప ధైర్యంగా ఒకవేళ నాకు ఇది కావాలి అని చెప్పినా వాళ్ళు అలా ఏదో ఒకటి చెప్పేస్తే నోరు మూసేసుకోవడమే. స్వతంత్రము అన్నది లేదని ఎప్పుడు బాధ కూడా పడలేదు. అదే చెప్తున్నా, ఇది స్వతంత్రం లేదు, నాకు స్వేచ్ఛ లేదని ఎప్పుడు బాధపడలా. అసలు అది ఉందని కూడా మనకు తెలీదు, అదొకటి ఉంది అని తెలీదు. ఇప్పుడు 3 ఏళ్ల పిల్లలకు కూడా నువ్వు గౌనిస్తే ఇస్త్రీ కొడతారు వాళ్ళు, వాళ్ళకి నచ్చింది, నచ్చపోతే అంతే, మళ్ళీ వేసిందే వేస్తావా అని. మా అమ్మగారు చెప్పేవారు, దాన్ని ఏమంటారు, ఒక చెక్క బొమ్మ ఉండేది వాళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడు, చిన్నప్పుడు
దాంతో కొన్ని తరాలు ఆడుకునేవాళ్ళు. ఈవిడ ఆడుకునేది, ఈవిడికి పిల్లలు పుడితే వాళ్ళు ఆడుకునేవాళ్ళు, వాళ్ళకి పిల్లలు పుడితే ఆ చెక్క బొమ్మతో ఆడుకోవడమే ఆ తప్ప. గుర్రం కూడా అట్లే ఉండేది, చెక్క గుర్రాలు. అంతే, చెక్క గుర్రాలు అవి దాంతో ఆడుకోవడం తప్ప ఈ బొమ్మ వద్దు అన్న భావన లేదు అప్పట్లో. ఉయ్యాళ్ళు కూడా అలాగే వాడేవాళ్ళు కదా, ఏదైనా అంతే. 4-5 జనరేషన్ సరిపడా కొంటారు. ఇప్పుడు అట్లా కాదు, ఉయ్యాల కొనేటప్పుడు కూడా బాగా దృఢంగా ఉందా లేదా, పిల్లలకి చూసి కొంటారు. ఇంకా 2-3 జనరేషన్స్ ఊగాలి కదా అన్న దృష్టితోటే ఉండేవాడు. అందుకని ఆ చెక్క బొమ్మతో ఆడుకోవటమే తప్ప ఈ బొమ్మతో ఎన్నాళ్ళు ఆడుకుంటాం, ఎంతమంది ఆడుకుంటాం అన్న థాట్ లేదు కదా. అసలు స్వతంత్ర భావన అనేది బుర్రలో లేదు ఆ రోజుల్లో, కాబట్టి అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని భావనలు వచ్చాయి కాబట్టి నాకంటూ స్వేచ్ఛ కావాలి, నాకంటూ స్వతంత్రం కావాలి. భార్యాభర్తలే మేము అన్న పదం పోయింది, నేను నువ్వు అన్న పదం వచ్చింది. మనం అన్న పదం ఎప్పుడో పోయింది. భార్యాభర్తలు అంటే మనమే కదా, మనం అన్న భావన పోయింది. నేను నువ్వు, నీకు ఇష్టమైన కూర నువ్వు వండుకో, నాకు ఇష్టమైంది నేను తింటా, నీకు ఇష్టమైనట్టు నువ్వు ఉండు, నాకు ఇష్టమైనట్టు నేను ఉంటా, అంతే. అంతే తప్ప ఇద్దరము మనము కలిసి కూర్చుందాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి ఈ సమస్య పరిష్కారం చేసుకుందాం అన్న ప్రసక్తే లేదు. ప్రధానమైన తేడా అక్కడ వచ్చింది. అంటే మనమన్న భావన పోయింది. ఎందుకు పోయింది అంటే చెప్పలేం. మనమన్న భావన పోయింది. నువ్వు నేను, నేనే, నువ్వు నువ్వే అన్న భావన వచ్చింది. దగ్గరే ఇద్దరు సెపరేట్ అయిపోయినప్పుడు ఇంకా జాయింట్లో ఎక్కడ ఉంటారు అసలు? ఇద్దరికే పడినప్పుడు మూడు పెళ్ళానికే పడకపోతే ఇక జాయింట్లో ఎక్కడ పడుతుంది? అసలు పడదు. మేము కూడా మారుతాం చిన్నగా. కొన్ని జనరేషన్స్ పోయాక మళ్ళీ వెనక్కి వస్తారు. ఇప్పుడు ఇది సర్కిల్లా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఈ సర్కిల్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళింది, కానీ ఎప్పటికైనా తిరిగి వస్తుంది కదా. అది ఎన్ని జనరేషన్స్ పడుతుందో తెలియదు, కానీ ఒకప్పుడు తిరిగి వస్తుంది. ఇప్పుడు చూడు, అమెరికా తెగ పంపేసేవాళ్ళు పిల్లల్ని, అప్పో సొప్పో చేసి పిల్లల్ని, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అంటే చాలా గొప్ప, అలా పంపించేశారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అమెరికా పిల్లలు వెళ్ళిపోవడం వల్ల సమస్యలు మొదలయ్యాయి. అంటే వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే పిల్లలు అమెరికా నుంచి ఇంత దూరం నుంచి రాలేరు. వీళ్ళ బరువు బాధ్యతలు వాళ్ళు షేర్ చేసుకోలేరు. ముఖ్యంగా వీళ్ళకి ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక వీళ్ళు వెళ్ళి అమెరికాలో ఉండలేరు. అమెరికా నుంచి వాళ్ళు ఉద్యోగాలు వదులుకుని ఇక్కడికి రాలేరు. అప్పుడు వీళ్ళకి కొంచెం జ్ఞానోదయం అయింది. అయ్యో మన పిల్లలు మన దగ్గరే ఉంటే మనకి, పక్కింటి ఆయన కొడుకు అక్కడే ఉన్నాడు, అయ్యో ఆయన కొడుకు ఆయనకి సాయంగా ఉన్నాడు, నా కొడుకు ఇక్కడ లేడు అమెరికాలో ఉన్నాడు అని అప్పుడు అనిపించడం మొదలెట్టింది. ఇప్పుడు అమెరికా నుంచి కొంచెం ఇండియా వచ్చే జనాల సంఖ్య కూడా పెరుగుతోంది. కారణం ఏదైనా కానీ పెరుగుతోంది. ఇంకొకటి కూడా వచ్చింది, జాయింట్ ఫ్యామిలీస్ సిస్టమ్ మారిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, మీ వయసు వాళ్ళు బాగానే ఉంటారు న్యూక్లియర్ ఫ్యామిలీలో, కానీ న్యూక్లియర్ ఫ్యామిలీలో మా వయసు వాళ్ళు ఉండడం కష్టం కదా. అలానే పిల్లలతో ఎడితే పడదు, విడిగా ఉండలేము, ఈ ఏజ్లో ఏదైనా వస్తే కష్టం. కాబట్టి ఈ రెండింటికి మధ్యగా కొత్త మార్పు ఏమొచ్చిందంటే, ఒకే ఊళ్ళో దగ్గరలో ఉంటారు, లేదా ఒకే ఫ్లాట్లలో ఏ బ్లాక్లో వాళ్ళు ఉంటారు, బి బ్లాక్లో వీళ్ళు ఉంటారు, ఒకే ఏరియాలో ఉన్నారు, ఒకే కమ్యూనిటీలో ఉన్నారు, కానీ ఓ ఇంట్లో మాత్రం ఉండరు, అది ఖచ్చితం. ఇప్పుడు పక్క అపార్ట్మెంట్లు ఉంటే ఇల్లు తీసుకుంటారు. ఈ అపార్ట్మెంట్లో కొడుకు కోడలు ఉంటే ఆ అపార్ట్మెంట్లో అత్తమ్మ ఉంటారు, పక్కనే ఉంటారు కదా. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరి స్వతంత్రం వాళ్ళది. ఏదైనా అవసరం అయితే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా ఉంటారు. అంచేత ఇప్పుడు ఇది ఈ సిస్టమ్ పెరుగుతోంది. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లలు పెద్దలు కలిసి ఒకే ఇంట్లో ఉండకుండా దగ్గర ఇళ్లలో ఉండడం, పిలిస్తే పలికి ఎలాంటి అవసరం పేరెంట్స్కి ఎక్కువ అవసరం ఉంది, పిల్లల అవసరం. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ డబ్బుల విషయం చూసుకొని కూడా అలా కలిసి ఉండేవాళ్ళ. ఇంటి పెద్ద డబ్బులు మేనేజ్ చేసేవాడు, ఇంకెవరికి లేదు కంట్రోల్, ఇంకెవరికి కంట్రోల్ లేదు. ఆయన జీతాలు వచ్చినా వీళ్ళ జీతాలు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టడమే, ఆయన చేతిలో పెడితే ఆయనే మేనేజ్ చేసేవాడు అందరినీ, అంతే. అలాగే ఇంటి విషయంలో కూడా ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉందో ఆవిడ డిసైడ్ చేస్తుంది, ఇవాళ ఈ కూర వండండి. కోడళ్ళు ఉంటారు కదా, కోడళ్ళకి చెప్తుంది ఈ బియ్యం పెట్టండి, ఈ కూర వండండి, అది చేయండి, ఇది చేయండి అని కోడళ్ళకి ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ లీడర్షిప్ అనమాట ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. అది వీళ్ళు ఫాలో అయిపోవటమే. ఆ కూర ఎందుకు, ఇది పోతుంది కదా, ఈ కూర వండుతా, ఇవాళ మా అబ్బాయి ఆ కూర వండమన్నాడు అనే స్వేచ్ఛ స్వతంత్రం లేవు, అసలు ఆ భావన కూడా లేదు. అందరూ కలిసి ఇంటి పెద్దగా వాళ్ళిద్దరూ బాధ్యత వహిస్తారు, వాళ్ళిద్దరే చెప్తారు. అందుకని ఇప్పుడు ఇలా వచ్చిందంటారు. అయితే దగ్గరే ఉంటారు కానీ దూరంగా ఉంటారు. దూరంగా ఉన్నా ఎవరి స్వేచ్ఛ ఎవరి స్వతంత్రం వాళ్ళకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కానీ అవసరమైతే అందుబాటులో ఉంటారు. అది కావాల్సింది. అందుబాటులో ఉండడం అనేది అవసరం. కొంత బెటర్ కదా, అప్పటికంటే ఇది బెటర్ కదా. ఎక్కడో ఉండే కంటే కనీసం ఇది బెటర్, ఇది చాలా బెటర్ అంటారు. అయితే మరి అంతేగా, మరి దగ్గరగా అందుబాటులో వస్తున్నారు కదా. అంచేత ఏదైనా అవసరమైనప్పుడు ఒకళ్ళకొకళ్ళు పలుకుతూ ఉంటారు.
అంచేత కొంచెం కొంచెం రాజీ దానికంటే ఇది ఎంతో పడుతున్నారు. మేలు అయితే రాజీ పడుతున్నారు కొంచెం కొంచెం. ఓ, అది సెంటర్ కష్టంగా పాయింట్ ఉంది వచ్చారు అయితే కాబట్టి పాపం. అంచేత కొంచెం మనం రాజీ పడదాము, మనం దగ్గరలో ఉంటాం కాబట్టి మనం ఇలా చేద్దామన్న భావన వచ్చింది. ఇద్దరు ఇష్టమైతే మాట్లాడుకుంటారు, లేకపోతే ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు ఒకరికొకరు ఉంటారు. అది అట్లీస్ట్ ఆ అవసరానికైనా ఒకళ్ళకొకళ్ళు నిలబడుతున్నారు. పక్కింటి వాళ్ళ మాకెందుకని తలుపులు ముసు కూర్చోకుండా ఒరే అబ్బాయి ఇలా రానగానే పరిగెట్టుకెడుతున్నారు, అవసరమైతే హాస్పిటల్లో చేరుస్తున్నారు, చూసుకుంటున్నారు. అంచేత ఆ రిలేషన్స్ అలా మెయింటైన్ అవుతున్నాయి. అర్థమైంది. నేను ఇందాక నుంచి ఏమనుకుంటున్నాను, విడిపోతున్నారు, దూరం అయిపోతున్నారు అలా అంటున్నాను, కానీ ఇది ఒక మళ్ళీ రాజీ పడ్డారు అయితే. మధ్య మార్గంగా రాజీ పడ్డారు. మిడిల్ గ్రౌండ్ లో వచ్చి ఆగారు. పూర్తిగా ఇద్దరు కలిసి ఉండట్లా ఒకే ఇంట్లో, కానీ దగ్గరలో ఉంటున్నారు. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళు ఉన్నారు, మేము మాదాపూర్లో ఉంటాం, గచ్చిబౌలిలో వాళ్ళు ఉంటారు. గచ్చిబౌలి ఎంత 3-5 కిలోమీటర్స్ మ్యాక్సిమం. కావాలంటే గబుక్కుని రాగలుగుతారు కదా, 3-5 కిలోమీటర్స్ అలాగా. అయితే తప్పేం లేదైతే, కనీసం మిడిల్ గ్రౌండ్ కి వచ్చారు తప్పు కాబట్టి. రైటు అని కాదు, అది అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. జనరేషన్స్ మారుతున్న కొద్ది అభిప్రాయాలు మారుతాయి, కాలం మారుతున్న కొద్ది అభిప్రాయాలు మారుతాయి. అంచేత అప్పుడు చెప్పాను కదా, మా అమ్మమ్మ ఏ కూర అయితే నాకేంది, నాకెందుకు పని, ఆయన ఇస్తే నేను వండుతా అన్న భావన ఆవిడదైతే, కూర తీసుకుని వండే స్వేచ్ఛ నీకు లేదా అన్న భావన మా అమ్మది. అంచేత ఆ భావన తేడా ఎక్కడొచ్చిందంటే ఈ జనరేషన్ టు జనరేషన్ మారిన కొద్దీ అభిప్రాయాలు మారుతాయి. ఒకళ్ళొకళ్ళు గౌరవించుకున్నప్పుడు గొడవ లేదు. భలే చెప్పారమ్మా. ఈరోజు ఈ కాన్వర్సేషన్ లో కాదమ్మా అలా కదా ఇలా కదా అనుకున్నాను, కానీ నార్మల్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.